హాయ్ గైస్, దీవరా మూవీ రివ్యూ అనమాట. సారీ గైస్, రివ్యూ కొద్దిగా లేట్ అయింది. సో మూవీ విషయానికి వచ్చేస్తే ఓవరాల్ గా అయితే నాకు ఓకే గైస్, అంత హైప్ అని అయితే చెప్పను, ఎందుకంటే చాలా కొద్దిగా డిసప్పాయింట్ అవ్వాల్సింది వచ్చింది. మనం ఊహించుకున్న ట్రైలర్ కి ఆ పోస్టర్స్ కి చాలా డిసప్పాయింట్నెస్ అయితే ఉందన్నమాట. నాకెందుకో మూవీ అంత హైప్ అయితే అనిపించలేదు గైస్, ఓకే అన్నట్టు అనిపించింది. విజువల్ గా అయితే మూవీ వేరే లెవెల్, కానీ ఎందుకో తెలియదు మూవీ కొద్దిగా డిసప్పాయింట్ అయితే చేసింది గైస్. అది స్టోరీయా లేకపోతే ప్రాబ్లమా అనేది చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి అనమాట. ఎందుకో తెలీదు, నాకైతే అంత హైప్ అయితే అనిపించలేదు. సో ప్లాట్ ఏంటి అంటే, మన దీవరా అలియాస్ ఎన్టీఆర్ గారిది మొత్తం ఈ మూవీ మొత్తం ఏంటంటే వెపన్స్ చుట్టూ తిరుగుతూ ఉంటదంట. ఆ వెపన్స్ అనేది దీవరా గారి లైఫ్ స్టైల్ అయితే మారిపోయే ఛాన్స్ అయితే వస్తుంది అనమాట. ఏంటి ఆ వెపన్స్ గురించి మొత్తం ఏంటి అనేది ప్లాట్ అనమాట. సో ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ అనేది ఓకే గైస్, ఒక స్లో మోషన్ లో అలాగ వెళ్తూ ఉంటది. ఇక సెకండ్ హాఫ్ అనేది క్లమ్జీగా ఒక లాగ్నెస్ అనేది క్రియేట్ చేస్తుంది, అంతగా అనిపించదు. ఇక క్లైమాక్స్ అనేది మూవీకి హైప్ అనమాట, ఎందుకంటే ఆ ట్విస్ట్ ఏదైతే ఉందో కొద్దిగా మూవీ మొత్తంలో మనకి హైప్ అనిపించి కొద్దిగా ఓకే మంచి గ్రేస్ అనేది వచ్చేది అనమాట అక్కడే అనమాట. సో ఓవరాల్ గా అయితే మూవీ ఓకే గానీ చాలా అయితే డిసప్పాయింట్ అనేది రీజన్స్ ఉన్నాయి. నాకు ఎందుకో తెలియదు, మూవీ స్టార్టింగ్ చూస్తున్నప్పుడు ఇంతే నా స్క్రిప్ట్, ఇంకేదైనా ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ అయితే కలిగింది, కానీ అక్కడైతే ఏం లేదనమాట. మాక్సిమం మనకి ట్రైలర్ లో చూసినంత ఎక్స్పెక్టేషన్స్ తో పోతే చాలా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. స్టోరీ చాలా సింపుల్ గా అనిపించింది. మాక్సిమం మూవీ ఏంటంటే స్టార్టింగ్ కొడుకు స్టోరీ ఉండి తండ్రిది ఉంటది అనమాట లాస్ట్ లో. ఇక్కడ రివర్స్ ఏంటంటే తండ్రి స్టోరీ తర్వాత నెక్స్ట్ పార్ట్ 2 కొడుకు స్టోరీ అనమాట. అదొకటి. ఇక మెయిన్ మూవీలో ప్లసెస్ అంటూ అనిరుద్ధ్ గారి మ్యూజిక్, అలాగే ఎన్టీఆర్ గారు చేసిన యాక్టింగ్, బాడీ ఏదైతే ఉందో ఎన్టీఆర్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. హెయిర్ స్టైల్ కూడా నాకు బాగా నచ్చింది. సో ఓవరాల్ గా ఎన్టీఆర్ అయితే బ్లడ్ పెట్టేశారని చెప్పొచ్చు మూవీ కోసం, మామూలు ఎఫెక్ట్ కాదు. సో ఎందుకో తెలీదు, కానీ కొట్టాల శివ గారిది మాక్సిమం కొద్దిగా స్క్రిప్ట్ అయితే డల్ అయినట్టయితే అనిపించింది గైస్. నాకు ఓవరాల్ గా అయితే ఓకే అనిపించింది, కానీ మూవీ ఓకే అంతేగాని అంత మించి అయితే ఏం లేదు. సో నేనైతే చాలా ఉన్నాయి డిసప్పాయింట్ అవ్వడానికి రీజన్స్. నాకు కొన్ని స్టోరీ కొద్దిగా లాగ్ గా అనిపించినట్టు అనిపించింది, అలాగే డైలాగ్స్ కూడా అంత అనిపించలేదు, ఎమోషన్స్ కూడా కొద్దిగా డల్ గా అనిపించాయి అనమాట. సో అదొక మెయిన్ రీజన్స్. సో ఇక నాకైతే ఓకే గైస్, మూవీ విజువల్ గా అయితే ఓకే అనమాట. అలాగే ఓకే, ఎన్టీఆర్ గారికి ఇది ఒక మంచి కంబ్యాక్ అని కూడా చెప్పొచ్చు. కాకపోతే మూవీ అంత హైప్ అని అయితే లేదు, యావరేజ్ అని చెప్పొచ్చు. సో నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 కి అయితే 2.9 అయితే ఇస్తున్నాను గైస్.